హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వారం నుంచి 10 రోజులు నిలువ ఉంటుంది ఈ పచ్చడి. నేను ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక పావు చెంచా పసుపు. ఇది ఆవు పిండి, మెంతు పిండి. చూసారు కదా, ఇది ఆవు పిండి, మెంతుపిండి అండి. దీన్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఇది పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, నిలువ పచ్చళ్ళలో ఆ కారం అన్ని నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. వన్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చి నూనె వేసుకుందామండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ నూనె వేసి మొత్తము మంచిగా కలపాలి. మనం ఇలా కనుక చేసుకుంటే ఈ పచ్చడి మనకి 10 రోజులు 20 రోజులు ఉన్నా కూడా నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. చూసారు కదా, నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని మనం అన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అంతా నేను మంచిగా కలిపేశాను. దీన్ని నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను అన్నీ వేసి. చూసారు కదా, తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది. తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకుందాం. చూసారు కదా, తాలింపు దినుసులు, కరివేపాకు వేసాను. పసుపు, కొంచెం ఆవపిండి, మెంతిపిండి వేసుకుందాం. ఇందాక మనం ఆవపిండి, మెంతిపిండి వేసాము. తాలింపులో వేస్తే మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము. తాలింపు అనేది మంచిగా వేగింది. ఇప్పుడు మనము ఈ పచ్చడిని వేసి మిక్స్ చేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి వేసి జస్ట్ ఒక 1 మినిట్ ఈ తాలింపు అనేది అంతా మిక్స్ అయ్యే వరకు సిమ్లో పెట్టి వేగించుకుందాం. చూసారు కదా, ఈ పచ్చడి ఖచ్చితంగా మనకు 10 రోజులైనా నిలవ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఎటు మామిడికాయల సీజన్ కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా మ్యాంగో పికిల్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.